వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి. సో అందరికీ కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఈ 2025 కూడా సంతోషంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నా ఛానల్ కూడా గ్రోత్ అవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా నా ఛానల్ గ్రోత్ అవ్వాలని, మీరు కూడా సహకరించాలని కూడా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో స్పెషల్ ఏం కాదు కానీ సో కొన్ని మంచి విషయాలు చెప్పడానికి అయితే వచ్చానమాట. సో అందరూ కూడా చక్కగా హ్యాపీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నారా? న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గ్రాండ్గా చేసుకుంటుంటారా? సో జస్ట్ కిడ్డింగ్ అనమాట. సో ఏంటంటే కొన్ని మంచి అలవాట్లు అయితే ఇప్పుడైతే మనం నేర్చుకుందాం. 2024లో ఏయో అయిపోయినాయి, ఏయో జరిగినాయి. సో మనకి ఏయో మంచో చెడో గుణపాఠాలు అన్నీ కూడా 2024 నేర్పేసింది. కాబట్టి చేదు మిగిలిందో తీపి మిగిలిందో ఎవరి దానికే తెలుస్తుంది. కాబట్టి సో మీకే తెలుస్తుంది, నాకే తెలుస్తుంది. కాబట్టి సో 2025లో అన్న మనం కొన్ని నేర్చుకోవాల్సిన పాఠాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయన్నమాట. సో కొన్ని కొత్తగా ఏం నేర్చుకుందామో తెలుసుకుందామా? సో మనమైతే కొన్ని మంచి విషయాలు నేర్చుకుందాం. ఎవరో జీవితాన్ని ఉద్ధరించాల్సిన అవసరం లేదు. మన జీవితాన్ని మనమే, మన పిల్లల భవిష్యత్తును మనమే సో కొన్ని ఉద్ధరించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి సో 2025లో అయితే మంచి అయితే నేర్చుకుందామండి కంపల్సరీ. కొంత మంచి ఏంటంటే కనుక మనీ సేవింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోండి. మీకు ఒకవేళ మీరు రోజు కూలి అయితే మీకు 500 వచ్చినాయి, 600 వచ్చినా ఒక 50 రూపాయలు అంతా తీసి పక్కన పెట్టుకోండి చాలు. లేదు మీకు మంత్లీ శాలరీ ఒక 20,000 వచ్చినా, ఒక 25,000 వచ్చినా, సో అంత వచ్చినా ఒక 1,000 రూపాయలు పక్కన పెట్టుకోండి చాలు. సో ఇదొక సేవింగ్, ఒక గుడ్ హ్యాబిట్ కింద నేర్చుకోండి. అంటే ఒక ఎందులన్నా వేసుకుంటారో లేకపోతే బ్యాంక్లోనో వేసేసుకుంటారో. సో బ్యాంక్లో వేసుకున్న ఫోన్పేలో ఒకటి వచ్చేసి ఎడగానే ఇలా ఫోన్పే చేసేస్తున్నాము, డబ్బులు కనిపించట్లేదు అనమాట. సో ఎక్కడైనా భద్రంగా ఎక్కడైనా దాచుకుంటారో మీ ఇష్టం. మనీ సేవింగ్ అనేది ఒకటి నేర్చుకోండి. ఇదైతే ఒక మంచి అలవాటు అనే చెప్పుకోవచ్చు. కొన్ని మంచి అలవాట్లు అంతే, నేర్చుకుందాం, తప్పేముంది, మనకే ఉపయోగపడతాయి కదా, మన పిల్లలకు ఉపయోగపడతాయి, అంతేనా? సో ఇంకొకటి ఏంటంటే కనుక హెచ్చులకు పోయి తిప్పలు తెచ్చుకోవడం, ఇవన్నీ కూడా మానుకుందాం అనమాట. సో మనకున్నంతలో మనం ఆనందంగా జీవిద్దాం, మనకున్నంతలో మనం ఆనందంగా తిందాం, మనకున్నంతలో మనం ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉందాం అనమాట. సో మన పిల్లలకు కూడా మంచి ప్రవర్తన నేర్పిద్దాం, మంచి బుద్ధులు నేర్పిద్దాం. సో అన్నీ కూడా మంచిగా నేర్పిద్దాం. సో అలాగే ఎదుటి వాళ్ళని తక్కువగా చూడడం, ఇలాంటివి కొన్ని హ్యాబిట్స్, కొన్ని చెడ్డ హ్యాబిట్స్ కూడా మానుకుందాం. ఒకేసారి మానవ జన్మ అన్నాక ఒకేసారి మానుకోలేము. కాబట్టి కొంచెంగా అన్నీ కూడా మానుకుందాం అనమాట. మన అందరం కూడా, మీతో పాటు నేను కూడా నేర్చుకోవాలండి, మీతో పాటు నేను కూడా మార్చుకోవాలి. సో ఇవన్నీ కూడా అలాగే సంవత్సరానికి ఒక్కసారి గట్టి నిర్ణయం తీసుకోండి. ఏదైనా నేను సాధించాలి, నేను పలానాది కొనాలి, లేకపోతే పలానాది నేను చెయ్యాలి, ఇలా ఏదైనా ఒక నిర్ణయం అయితే తీసుకోండి. అది మంచి నిర్ణయం, మీ ఫ్యామిలీకి మంచిగా ఉపయోగపడేది తీసుకోండి. సో అలా తీసుకుని చక్కగా అది ఈ సంవత్సరంలో మీరు ఈ 2025లో మీరు పూర్తి చేసుకోవడానికి కృషి చేయండి. ఎంత కృషి చేసినా పర్లేదు, ఎంత హార్డ్ వర్క్ చేసినా పర్లేదు, ఎంత ఏమి చేసినా పర్లేదు అనమాట. ఖచ్చితంగా చెయ్యండి, సాధించండి. సో స్థలం కొనాలనుకుంటున్నారా, లేకపోతే పెళ్లి చేయాలనుకుంటున్నారా, లేకపోతే పిల్లోడు పెళ్లి చేయాలనుకుంటున్నారా, లేకపోతే పిల్లల్ని మంచి పెద్ద చదువు చదివించాలని అనుకుంటున్నారా, లేకపోతే ఏమన్నా ఇల్లు కట్టాలి అనుకుంటున్నారా, లేకపోతే ఏమన్నా ఇతర ఫంక్షన్లు ఏమైనా చేయాలనుకుంటున్నారా. సో ఏదైనా సరే ఇన్కమ్ సేవింగ్స్ ఉంటేనే అన్నీ కూడా చేయగలం. కాబట్టి ముందైతే సేవింగ్స్ మంచి హ్యాబిట్ నేర్చుకోండి, ఇతరులను దూషించడం తగ్గించుకోండి. అలాగే అన్నీ క్రమక్రమంగా తగ్గించుకుంటూ రండి. అలాగే ఏదైనా మంచి సంకల్పం ఒకటి అనుకొని అది సాధించడానికి సాయి శక్తులు ట్రై చేయండి 2025లో. సో అలాగే కూడా కొంచెం ఇవన్నీ ఉన్న వాళ్ళు కూడా అవి కూడా తగ్గించడానికి అయితే ట్రై చేయండి. ఒకేసారి ఎవరు మానలేరండి, అదే చెప్తున్నాను. మానవ జన్మ ఒకేసారి ఏమీ మానలేం. కాబట్టి కొద్దిగా అన్నీ తగ్గించుకోవడం అయితే అన్నీ కూడా మలుచుకోండి, ఆనందంగా జీవించండి. సో అలాగే స్టూడెంట్స్ మీరు కూడా ఒకవేళ ఏదైనా ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు, ఏదన్నా మార్క్స్ అందులో గెయిన్ చేయాలి, ఏదైనా టాప్ ర్యాంక్ తెచ్చుకోవాలనుకుంటున్నారు, కంపల్సరీ తెచ్చుకోండి, కంపల్సరీ ట్రై చేయండి. ఒకవేళ రాకపోతే కనుక
ఏమి డిసిషన్స్ రాంగ్ డిసిషన్స్ ఏమి తీసుకోవద్దు. ఇంకొక సంవత్సరం బెటర్ లైక్ ట్రై చేయండి. జీవితం కన్నా ఇంపార్టెంట్ ఏది కాదు, మీ ఫ్యామిలీ కన్నా ఇంపార్టెంట్ ఏది కాదు. దీని తర్వాత ఏదో ఒకటి మనకు ఆగిపోయిందంటే ఇంకొకటి మనకి సక్సెస్ ముందున్నట్టే కాబట్టి సో ఆ బాటలో వెళ్ళండి, అంతేగాని రాంగ్ డిసిషన్స్ తీసుకోకండి. సో అలాగే కొంచెం పిల్లలకి ఫోన్లో ఇవ్వడం కూడా తగ్గిద్దాం అనమాట. సో నవడేస్ అందరూ కూడా ఫోన్లోనే మునిగిపోతూ ఉంటున్నారు కాబట్టి మనము తగ్గిద్దాం, మన పిల్లలకు కూడా తగ్గిద్దాము. సో కొన్ని ఇలా చిన్ని మంచి మార్పులు చేసుకుంటూ ఉంటే అదే క్రమేపీ అలవాటు అవుతుంది. 2025లో 2026, 2027, 2028 అవ్వచ్చు. ఇలా 2025లో నేర్చుకున్నవి 2000 జీవితాంతం ఉపయోగపడతాయి. మీరు ఎంతకాలం బతికి ఉంటారో అంతకాలం కూడా ఉపయోగపడుతూ ఉంటాయి కాబట్టి సో ఈ సంవత్సరం నేర్చుకునే మంచి బుద్ధులు జీవితాంతం ఉపయోగపడతాయి కాబట్టి సో మంచి బుద్ధులు నేర్చుకోవడానికే ట్రై చేద్దాం. ఏదైనా ఒకటి అనుకుంటే సాధించడానికి ట్రై చేద్దాం. కంపల్సరీ అన్నీ కూడా సాధించాలి, అన్నీ కూడా మంచిగా నేర్చుకోవాలి. మీరు మనస్ఫూర్తిగా సంతోషంగా ఈ 2025 సంవత్సరం సంతోషంగా అందరికీ గడవాలి, ఏ ఒడిదుడుకులు లేకుండా అన్నీ కూడా చక్కగా ఉండాలనేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అందరికీ జీవితంలో ఒడిదుడుకులు అనేవి కామన్ అండి. సో ఒడిదుడుకులు అనేవి కామన్, కష్టాలు సుఖాలు అన్నీ కూడా కామన్ కాబట్టి అన్నీ దాటుకుని చక్కగా రండి. సో షార్ట్ వీడియోలో కూడా మీకు చెప్పాను, అందులో చెప్పిన మ్యాటర్ అయితే ఇందులో చెప్పట్లేదు. సో ఎందుకంటే అది ఆల్రెడీ ఉంది కాబట్టి, అదే 3 minutes ఉంది కాబట్టి. సో గైస్ 2025 ఏదైనా మంచి డిసిషన్ తీసుకోండి, 2025లోనే సాధించండి. ఒకవేళ సాధించకపోయినా తప్పు డిసిషన్లు కానీ ఏమీ తీసుకోవద్దు. చక్కగా మీ హార్డ్ వర్క్ మీరు చేశారు కాబట్టి దాని ప్రతిఫలం ఇంకొక దాంట్లో అన్నా కనిపిస్తుంది. సో కానీ మంచి నిర్ణయం అయితే తీసుకోండి, మంచిగా జీవించండి, మంచిగా ఉండండి, నలుగురితో మంచి అనిపించుకోండి, అందంగా జీవించండి. సో ఇదే మీకు చెప్పాలనుకునేది ఇవాళ అయితే నేను. సో వీడియో కంపల్సరీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కంపల్సరీ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. వన్స్ అగైన్ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. సో నా బుజ్జి తల్లి నేను కలిపి చెప్తాం. బుజ్జి తల్లి ఇట్రా చిట్టి తల్లి. సో నా బంగారు చిట్టి తల్లి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు అందరికి. హ్యాపీ గట్టిగా చెప్పు, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. హ్యాపీ న్యూ ఇయర్. సో బై బాయ్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్. ఇంకోటి చెప్పు, మా అమ్మ ఛానల్ సబ్స్క్రైబ్